ఇప్పుడు శ్రీమంజు హాస్పిటల్కి వచ్చి ఇప్పుడు 2 మోకాళ్ళ ఆపరేషన్ అయిందా? ఒక్కసారి చూస్తా ఉండమ్మా, మోకాళ్ళ ఆపరేషన్ అది 7 వరకు కట్ చేసినారు, చిన్నదిగా కట్ చేసి ఉంటారు వాళ్ళు. చాలా తక్కువ కట్ చేసినారు, కరెక్ట్. అవును, వీళ్ళకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ విధంగా ఎక్కువ కట్ చేయరు అనమాట, తక్కువే కట్ చేస్తారు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ రక్తం పోదు, మీకు నొప్పి కూడా ఎక్కువ ఉండదు, తొందరగా హీల్ అవుతారు అనమాట. నడిచినారా మీరు? కొంచెం తొందరగా అయిపోతే ఆ రోజే నడిపిస్తా ఉన్నారు. కొంచెం పొద్దుపోయేసరికి ఇంకా నెక్స్ట్ డే. అమ్మ ఇప్పుడు ఎలా ఉందమ్మా మీకా? చాలా బాగుందండి, చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నాను. అసలు మెట్లు కూడా ఎక్కిచ్చారు. మెట్లు కూడా ఎక్కించినారా? ఎక్కిచ్చారు. పోస్ట్ సర్జరీ కేర్, నర్సింగ్ స్టాఫ్, హౌస్ కీపింగ్ స్టాఫ్ ఎన్ని సార్లు పిలిచినా వాళ్ళు ఒక్క మాట అనేది లేదు, ఏం లేదు, రావటమే. ఆ బటన్ నొక్కేస్తే వచ్చేస్తారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శ్రీమంజు హాస్పిటల్ KPHB మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటే గనక భయపడకుండా హ్యాపీగా వచ్చి చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ, వచ్చినారు, హ్యాపీగా అయిపోయింది. మీకు ఇంకో 25 రోజులు ఫిజియోథెరపీ అయిపోతుంది, అయిపోయిన తర్వాత మీరు అంతా నార్మల్ అయిపోతుంది. ఈ రోజు శ్రీమంజు హాస్పిటల్ KPHB ఫోరం మాల్ హైదరాబాద్ ఇక్కడ ఉండడానికి గల రీజన్ ఏంటంటే శ్రీమంజు హాస్పిటల్లో ఇప్పుడు ఒక పేషెంట్ కి 2 మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసినారు. జనరల్ గా కొంచెం వయసు వచ్చిన వాళ్ళకి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అన్నప్పుడు భయపడుతూ ఉంటారు. సో కానీ ఈ పెద్ద ఆమె వచ్చి 2 మోకాళ్ళు మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇంతకు ముందర మనం చేసినటువంటి ఒక వీడియో, సుమన్ టీవీలో మనం చేసినటువంటి ఒక వీడియో చూసి నర్సరావుపేట నుంచి రావడం జరిగింది. అమ్మగారు వాళ్ళ అబ్బాయి ఉన్నారు. ఏ రకం వాళ్ళు ఇక్కడికి వచ్చినారు, వచ్చిన తర్వాత శ్రీమంజు హాస్పిటల్లో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కండి, డాక్టర్ ప్రశాంత్ BRK వాళ్ళు ఏ విధంగా ఆమెకి ఆపరేషన్ చేసినారు, ఆమెకి ఇప్పుడు ఎలా ఉందనేది మనం అమ్మా. నమస్కారం అమ్మా. మీరు కూర్చోండి. నమస్కారం అయ్యా. సో మీరు ఎక్కడి నుంచి వచ్చినారన్నారు? మీరు నర్సరావుపేట నుంచి. మన వీడియో చూసే వచ్చినారా? మీరు చూశాను, దానికి ముందు సెర్చ్ చేస్తా ఉన్నాను, చూసినప్పుడు మీది వీడియో వచ్చింది. ఆ వీడియో చూసిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడే డాక్టర్ తోటి. అమ్మగారికి ఎన్ని సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయమ్మా మోకాళ్ళ నొప్పులు మీకు? 7-8 years నుంచి. 7-8 years నుంచి ఉన్నాయా? మందులు ఏమన్నా వాడినారా? ఫస్ట్ లో వాడానండి, మాత్రలు వాడినారా? కొంచెం ఒక 1 year కూడా వాడలేదు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాడిన చేపు నొప్పి తగ్గుతుంది అన్నారని ఇంకా వదిలేసాను వాటి గురించి. ఇంకా మామూలుగా అన్ని ఇంకా మసాజ్లు అంటే మహావీర బేరత్తనాలు ఇంకా నువ్వుల ఉండాలని ఇవన్నీ వాడుతా ఉన్నాను. ఇప్పుడు శ్రీమంజు హాస్పిటల్కి వచ్చి ఇప్పుడు 2 మోకాళ్ళ ఆపరేషన్ అయిందా? ఒక్కసారి చూస్తా ఉండమ్మా, మోకాళ్ళ ఆపరేషన్ అది 7 వరకు కట్ చేసినారు, చిన్నదిగా కట్ చేసి ఉంటారు వాళ్ళు. చాలా తక్కువ కట్ చేసినారు, కరెక్ట్. వీళ్ళకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ విధంగా ఎక్కువ కట్ చేయరు అనమాట, తక్కువే కట్ చేస్తారు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ రక్తం పోదు, మీకు నొప్పి కూడా ఎక్కువ ఉండదు, తొందరగా హీల్ అవుతారు అనమాట. నేను బాగా ఇబ్బంది పడ్డాను చేసిన తర్వాత. ఆ నైట్ 8:30కి రూమ్ వచ్చేసినారా? నడిచినారా వచ్చిన వెంటనే? లేదు, ఆ రోజు నైట్ వదిలేసారు, నెక్స్ట్ డే మార్నింగ్ నడిచినారా? అంటే ఆపరేషన్ అయిన రోజు రాత్రి నడవలేదు, మరుసటి రోజు ఉదయాన్నే నడిచినారా మీరు? కొంచెం తొందరగా అయిపోతే ఆ రోజే నడిపిస్తా ఉన్నారు. కొంచెం పొద్దుపోయేసరికి ఇంకా నెక్స్ట్ డే. అమ్మ ఇప్పుడు ఎలా ఉందమ్మా మీకా? చాలా బాగుందండి, చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నాను. అసలు మెట్లు కూడా ఎక్కిచ్చారు. ఎక్కిచ్చారు, చాలా హ్యాపీ. మీకు ఇంతకు ముందర శ్రీమంజు హాస్పిటల్ తెలియదు? నాకు తెలిసి మీ అబ్బాయిని అడగాలి, ఇంత ముందర మీకు తెలియదు కదా? ఇంతకుముందు తెలియదు. మీరు వేరే దగ్గర అంతా ఇది చేసుకున్నారు? వేరే హాస్పిటల్స్ చూపించాను, ఓపీ తీసుకొని ఇట్లా ఒపీనియన్స్ తీసుకుందాం ఒక 2-3 డాక్టర్స్ దగ్గర అన్నట్టు 2 దగ్గర చూపించాను. చూపించుకున్నా గానీ ఇంకా నేను చూస్తున్నా, ఇంకా వేరే డాక్టర్ ఎవరి దగ్గర చూద్దామని సర్చింగ్ చేస్తూ ఉంటే అప్పుడు శ్రీమంజు హాస్పిటల్ తగిలింది మీ ఛానల్లోనే. సుమన్ టీవీలో వీడియో చూసి అప్పుడు కన్సల్ట్ అయ్యాను డాక్టర్. అంటే దాంట్లో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, వచ్చి డాక్టర్ గారిని కలిశాను. డాక్టర్ గారిని కలిశాను, తర్వాత 2-3 పేషెంట్స్ తోటి మాట్లాడారు, రూమ్స్ చూశాను, అంతా చాలా బాగుంది. ఇప్పుడు రూమ్ కూడా ఎలా ఉంది మీకు? ఏదో హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ అయితే లేదు కదా? నాకు తెలిసి ఏదో 3-star హోటల్ ఉన్నట్టే ఉంటది మీకు. చాలా బాగుంది రూమ్, అసలు ఫిక్స్ అయిపోయాడు. రూమ్ కూడా చూసాను నేను, డాక్టర్ గారితో మాట్లాడాను, మనం ఇక్కడే చేయించుకుందాం అమ్మా అని చెప్పని ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు ఫిక్స్ అయినాడు. తెలియదు అసలు, మామూలుగా తెలియదు. శ్రీమంజు హాస్పిటల్ నర్సరావుపేటలో ఉంటే మీకు తెలిసే అవకాశం లేదు.
అందరు చేయించుకున్న హాస్పిటల్ చూస్తున్నాం కదా అంటే కాదమ్మా ఇది చూసి వచ్చాను నేను. అన్ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంప్లాంట్స్ ఎలా ఉంటాయి, ఎన్ని ఇయర్స్ వస్తాయి, సర్జరీ ప్రొసీజర్ ఎలా ఉంటది, ఎంతసేపు పడుతుంది, తర్వాత ఎంతసేపటికి నడిపిస్తాము, తర్వాత ఎంతసేపటికి మెట్లు ఎక్కిస్తాము, ఎంత రేంజ్ ఆఫ్ మూమెంట్స్ వస్తాయి, ఏ ఇంప్లాంట్ వాడితే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అన్ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డాక్టర్ మన కోసం అంతసేపు టైం స్పెండ్ చేస్తారని నేనైతే అనుకోలేదు. బాబు వచ్చి చూసి ఇక్కడ చూపించుకుందాం ఒకసారి, నిన్ను కూడా తీసుకొని వస్తాను, ఓపీ రాపిస్తాను, నాకు నచ్చింది, నీకు నచ్చితే నీ కాన్ఫిడెన్స్ ఉంటే చేపించుకుందాం అంతే మరి అని చెప్పారు. మీరు వచ్చి చూడలేరు కదా, ఆబ్వియస్ గా క్యూర్ అవ్వాల్సింది తను, కాన్ఫిడెన్స్ రావాల్సింది, మెంటల్ గా ప్రిపేర్ అవ్వాల్సింది మీరు. సో ఇప్పుడు మీరు వచ్చిన దానికి మంచి జరిగింది అనుకుంటున్నారా? చాలా చాలా బాగా జరిగింది. అసలు థర్డ్ డేనే మమ్మల్ని డిశ్చార్జ్ చేస్తా అంటున్నారు. ఇంకా అసలు అందులో ఇంకా డౌటే లేదు. పోస్ట్ సర్జరీ కేర్, నర్సింగ్ స్టాఫ్, హౌస్ కీపింగ్ స్టాఫ్ ఎన్ని సార్లు పిలిచినా ఒక్క మాట అనేది లేదు, ఏం లేదు, రావటమే. ఆ బటన్ నొక్కేస్తే వస్తారు. ఈవెన్ ఈయన ఫిజియోథెరపిస్ట్, ఇప్పుడు ఈయన ఫిజియోథెరపిస్ట్ గురించి కూడా అడిగితే ఈయన కూడా ఏం చెప్తున్నారంటే, వీళ్ళకి మన ఏపీ తెలంగాణ మొత్తం మీద వీళ్ళకి అక్కడ ఉండే ఫిజియోథెరపిస్టులు అందరితో వీళ్ళకి సంబంధాలు ఉంటాయి. మీకు మీ ఊరు దగ్గర ఫిజియోథెరపీ వీళ్ళు అరేంజ్ చేస్తారు వీళ్ళు. సో కామన్గా మనకి ఎక్కడైనా కానీ ఏపీ తెలంగాణలో మనకి ఫిజియో టీం మొత్తం ఉందండి. ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో కూడా ఉన్నారు. సో ఎక్కడ చాలా మంది జరిగేది ఏంటంటే కామన్గా వచ్చి సర్జరీ చేయించుకుంటాక మన తర్వాత ఫిజియోథెరపీ ఎలా ఉంటుందన్నది డౌట్ పడక్కర్లే. ఎందుకంటే మేము బీయింగ్ హెచ్ఓడి కానీ మేము ఉన్నాం కాబట్టి ప్రతి ఫిజియోథెరపిస్ట్ మాతో కాంటాక్ట్ ఉంటారు. పేషెంట్కి ఎంత బెండింగ్ అవుతుంది, పొరపాటున ఒకవేళ లైట్గా బ్లీడ్ అవుతున్నా కానీ, అంటే రెడ్ ఫ్లాగ్స్ అంటారు, పొరపాటున ఇన్ఫెక్షన్ వచ్చే విధంగా ఉన్నా కానీ, లేకపోతే కొన్నిసార్లు పేషెంట్ వాళ్ళు లైట్గా జారినట్టు అవుతారు బాత్రూంలో కానీ, పొరపాటు కొంతమందికి అలా అయినప్పుడు కూడా లైట్గా లిగమెంట్స్ అవన్నీ కొంచెం లైట్గా స్ట్రెయిన్ అవుతుంది. అవన్నీ రెడ్ ఫ్లాగ్స్ అవన్నీ మేము ముందే వాళ్ళకి ప్రాపర్గా ఎవరైతే వెళ్ళే ఫిజియోథెరపిస్ట్ ఉంటారో వాళ్ళందరూ ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడము. ఆ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా చిన్న తేడా ఉన్నా కానీ డౌట్ వస్తే వెంటనే మమ్మల్ని అడగడము, డైరెక్ట్గా వాళ్ళు డెసిషన్ తీసుకొని మమ్మల్ని అడగడం హెచ్ఓడికి. ఎందుకంటే మేము రెగ్యులర్గా మన డాక్టర్స్ అందరితో టచ్లో ఉంటాం. ఫిజియోథెరపీ ఎన్ని రోజులు ఉంటుంది? ఇది యాక్చువల్గా అలా ఉండదండి. కామన్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవి ఉన్నారు చాలా యంగ్గా, అంటే కొంచెం జాయింట్స్ అవన్నీ బాగానే ఉన్నాయి, అంటే నొప్పి ఉన్నా కానీ ఆవిడ కొంచెం మొండిగా తిరిగిన వ్యక్తి అలా ఉన్నారు, మజిల్ స్ట్రెంత్ అవన్నీ బాగానే ఉన్నాయి. ఈవిడికి హార్డ్లీ ఒక 20-25 days లో అయిపోవచ్చు, ఫిజియోథెరపీ అయిపోవచ్చు. లేదు ఈవిడికి కొంచెం స్ట్రెంత్ మెల్లగా వస్తుంది అనుకోండి, ఇంకో 5 days పట్టచ్చు. అదే కస్టమైజ్ టైలర్డ్ ప్రోగ్రామ్ అంటే ప్రతి పేషెంట్ కి వాళ్ళ వీక్నెస్ బట్టి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా మంది మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు లావుగా ఉంటారు, వాళ్ళకి మజిల్ వీక్నెస్ బాగా ఎక్కువ ఉంటుంది, వాపులు అవన్నీ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి స్ట్రెంత్ ఇవ్వడానికి మాకు కొన్నిసార్లు 30-35 days కూడా పడుతుంది అనమాట. అమ్మగారికి అయితే ఒక 20-25 రోజుల్లో సెట్ అయిపోతుంది. ఆ విధంగా ఉందండి కస్టమైజ్ టైలర్ ప్రోగ్రామ్. శరీరాన్ని బట్టి, కానీ మీరు అడిగిన క్వశ్చన్ అయితే యావరేజ్ అయితే ఒక 20-35 days 40 days లోపల ఫిజియోథెరపీ అవుతుంది. ఆ విధంగా చేసుకుంటే వాళ్ళకి రెగ్యులర్. ఇప్పుడు ఆ ఫిజియోథెరపీ అయిపోయింది అనుకో అన్న, సార్ చెప్పినట్టు 20-25 రోజులకి నార్మల్ అయిపోతుంది. అప్పుడు కంట్రోల్ గట్టిపడిపోతాయి. ఆ తర్వాత మీరు ఇంతకు ముందర ఎలా నడుస్తున్నారు అదే విధంగా నడుస్తారు, ఇబ్బంది ఏం లేకుండా. సో మీరైతే హ్యాపీయే కదా? చాలా హ్యాపీ. మీరైతే హ్యాపీ కదా? చాలా హ్యాపీ. ఎవరైనా వచ్చి హ్యాపీగా చేపించేసుకో. ఫెంటాస్టిక్ కదా. నర్సరావుపేట నుంచి వచ్చిన అమ్మగారు, ఆమెకి 2 మోకాల మార్పిడి ఆపరేషన్ అయింది. ఆమె చెప్పింది నేను అడగకపోయినా కానీ నేను నడుస్తాను అని చెప్పేసి అని. అదనమాట కాన్ఫిడెన్స్, అంటే డాక్టర్లు ఆపరేషన్ చేసిన విధానం. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శ్రీ మంజు హాస్పిటల్ KPHB మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటే గనక భయపడకుండా హ్యాపీగా వచ్చి చేయించుకోవచ్చు. వీళ్ళు కూడా సుమన్ టీవీలో మనం చేసిన ఒక వీడియో చూసి ధైర్యం తెచ్చుకుని నర్సరావుపేట నుంచి పెద్ద హాస్పిటల్స్ ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చి డాక్టర్లతో మాట్లాడి ఈ హాస్పిటల్ రూములు అన్ని చూసి వాళ్ళ కాన్ఫిడెన్స్ కుదిరిన తర్వాత వచ్చి చేయించుకోవడం జరిగింది. సో యాక్చువల్గా ఇప్పుడు అమ్మగారికి ఆపరేషన్ అయిపోయింది, డిశ్చార్జ్ అయిపోతారు. తర్వాత ఒక్కొక్కర శరీర సౌష్ఠవాన్ని బట్టి 20 రోజులు, 25 రోజులు, 30 రోజులు ఫిజియోథెరపీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఫిజియోకి సంబంధించి డాక్టర్ ఫణి గారు ఉన్నారు. వీళ్ళకి ఒక టీం ఉంది మన ఆంధ్ర తెలంగాణలో ప్రతి ప్లేసెస్లో ఉన్నారు. వాళ్ళ టీం సహాయంతో కంటిన్యూస్గా ఫిజియోథెరపీ చేయించి పేషెంట్కి ఎలా ఉండదు కూడా రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉండి తెలుసుకుంటారు. సో ఫిజియోథెరపీకి సంబంధించి కూడా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ టీము వీళ్ళకి అన్ని ప్లేసెస్లో ఉండడం అన్నది ఒక గ్రేట్ అడ్వాంటేజ్. సో దాన్ని బట్టి మీరు దేని గురించి ఆలోచించుకుంటా హ్యాపీగా వచ్చి ఆపరేషన్ చేయించుకొని తర్వాత ఫిజియోథెరపీ కూడా చేయించుకొని తొందరగా రికవర్ అయిపోయేసి ఎప్పటిలాగా మీరు మీ పనులు చేసుకునేటటువంటి పరిస్థితి చాలా మెండుగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. వచ్చినారు, హ్యాపీగా అయిపోయింది. మీకు ఇంకో 25 రోజులు ఫిజియోథెరపీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు అంతా నార్మల్ అయిపోతుంది. థ్యాంక్ యూ బ్రదర్. అమ్మగారికి మంచి పని చేసినారు మీరు. ఉంటామమ్మా.